వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రభుత్వం హాస్టళ్ల పైన కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి. హాస్టల్లో ఐఏఎస్లను నేరుగా పంపించి హాస్టల్ నిద్ర చేపిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రపోతున్నాడు. అంటే హాస్టల్లో వాస్తవిక పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. మనము ఒకసారి బీసీ హాస్టల్లో కలెక్టర్ నిద్రపోతున్నాడు, కలెక్టర్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఒకసారి వెళ్ళి అసలు విషయం ఏ విధంగా ఉంది, బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లాలో హాస్టళ్ళ విజిటింగ్ జరుగుతుంది, హాస్టల్ నిద్ర చేస్తున్న పరిస్థితి. అయితే దీంతోపాటు జిల్లా కలెక్టర్ నేరుగా పిల్లలతో కూర్చుండి భోజనం చేస్తున్నాడు. ఒకసారి జిల్లా కలెక్టర్ సార్తో మనం మాట్లాడిద్దాం. అసలు ఎట్లుంది ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలతో కూర్చుండి నేరుగా జిల్లా కలెక్టర్ గారు భోజనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్ పరిస్థితి ఎట్లుంది ప్రస్తుతం పరిస్థితి జిల్లాలో? మన జిల్లాలో దాదాపు 109 రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పరంగా, సిఎస్ మేడం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం అందరూ కూడా ఒకరోజు అట్లీస్ట్ రాత్రిలో అట్లా పిల్లలతో పాటు భోజనం చేస్తే, వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళకి ఎలాంటిగా సిస్టంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయగలుగుతాం. ఇలా ముందు కూడా వచ్చాను ఒకరోజు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్కి. మన గవర్నమెంట్ నుంచి కాకుండా చాలా సొంతంగా వచ్చినాయి. అది మనకి చాలామంది బ్లాంకెట్స్ ఇచ్చారు. ఎవరెవరికి బ్లాంకెట్స్ లేవో మనం ఇచ్చేసాం. సేమ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ ఏమైనా ఇష్యూ ఉంటుంది, లేదా భోజనం మెనూ పరంగా ఇస్తున్నారు, లేదా వాళ్ళతోటి 5-6 అవర్స్ స్పెండ్ చేస్తే వాళ్ళు కొంచెం ఓపెన్ అవుతారు, వాళ్ళు చెప్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా అందరూ ఆఫీసర్స్ మినిమం ఒకడే పిల్లలతో పాటు భోజనం చేసేసి అక్కడ ఉండి వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, ఏమైనా మనం చేయగలుగుతాం, సో దట్ పేరెంట్స్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మన పిల్లలకి మంచిగా చూస్తున్నారు, మన పిల్లలు మంచిగా ఉన్నారు, సో దట్ వాళ్ళకి స్టడీలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మన అందరితోటి పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి లైఫ్లో ఇంకా మంచిగా చేస్తారు. నేను కూడా ఒక గవర్నమెంట్ హాస్టల్లో చదివాను సేమ్గా. సో ఐ హోప్ మన వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఇంకా ఏమైనా చేయగలుగుతారు. అంటే గవర్నమెంట్ ఫెసిలిటీ కూడా ఈక్వలెంట్ టు ప్రైవేట్ ఫెసిలిటీ ఉన్నాయి. గవర్నమెంట్ ఫెసిలిటీలో కూడా పని చేస్తే, కష్టపడి చదివితే మంచిగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. అట్లా వాళ్ళకి కూడా ఇన్స్పైర్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 40% డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత హాస్టల్లో మెనూలో ఎటువంటి మార్పులు వచ్చినాయి? ఇప్పుడు విద్యార్థులకు ఎటువంటి నాణ్యమైన భోజనం అందుతుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కామన్ మెనూ వచ్చినాయి. ఇప్పుడు పిల్లలతో కూడా మాట్లాడుతున్నాను, ఆ మెనూ ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళు చెప్తున్నారు ఫాలో అవుతుంది. మళ్ళీ తిని తర్వాత కూడా భోజనం మంచిగా ఉంది, వాళ్ళతోటి మాట్లాడితే సఫిషియెంట్గా భోజనం ఇస్తున్నారా లేదా, ఏమైనా ఇష్యూ ఉందా. సో ఇట్లాంటి ఇప్పుడు ఇష్యూ ఏమి రాలేదు. ఏమైనా ఇష్యూ అయితే మనం ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాము. కామన్ మెనూ ఆల్రెడీ అది డిస్ప్లేలో ఉంది. వాళ్ళకి మెనూ పరంగా భోజనం ఇవ్వకపోతే వాళ్ళు ఇమీడియట్గా మనకి ఇన్ఫార్మ్ చేస్తే మనం దానికి సార్ట్అవుట్ చేస్తాం. కానీ ఇప్పటి వరకు అట్లాంటి కంప్లైంట్ రాలేదు. మీడియా మిత్రుల నుంచి కూడా కంప్లైంట్ రాలేదు, పిల్లల నుంచి, పేరెంట్స్ నుంచి, ఎవరి నుంచి కొత్త మెనూ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఎలాంటి కంప్లైంట్ రాలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది, విద్యార్థులు ఏమంటున్నారు? ఎస్టీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో పరిస్థితి ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే చాలా ఫెసిలిటీ ఇంక్రీజ్ అయిపోయింది. మన ఈ స్కూల్స్లో కూడా ఇప్పుడు కూడా మీ అందరూ కూడా విజిట్ చేసి చూస్తే దాదాపు అన్ని స్కూల్స్లో టాయిలెట్స్, వాటర్ సప్లై, కరెంట్ అన్ని ప్లేస్లో ఉన్నాయి. కంపౌండ్ వాల్ కూడా దాదాపు 150 కంపౌండ్ వాల్ లాస్ట్ 3-4 మంత్స్లో కట్టాము. నెక్స్ట్ 1 ఇయర్లో మన టార్గెట్స్ ఏమున్నాయి, ఆల్ ఈ స్కూల్స్లో కంపౌండ్ వాల్, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్, గర్ల్స్ బాయ్స్ సెపరేట్. సేమ్గా మన రిపేర్స్ అన్ని స్కూల్స్లో దాదాపు అయిపోయింది. ఎలక్ట్రిసిటీ సప్లై, కంపౌండ్ వాల్, కిచెన్ సెట్, అన్ని రకాల ఫెసిలిటీ ఏర్పాటు చేసేసి దాని తర్వాత టీచర్స్ మీద కూడా వాళ్ళు టైంకి రావాలి, ఎక్కువ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళకి 5 పిల్లలకి ఆల్ టీచర్స్ వాళ్ళు పర్సనల్గా చూస్తారు. ఎవరైనా కొంచెం వెనుకబడి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ప్రోగ్రెస్ మీద టీచర్స్కి కూడా రేటింగ్ అవుతుంది. సో ఇప్పుడు నేను నిన్న నెల్లెల్ ఎంపీపీఎస్లో వెళ్ళి వచ్చాను, మీరు కూడా వెళ్ళండి. అక్కడ ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ లెర్నింగ్ అవుట్కమ్ ఉన్నాయి. 4th క్లాస్ పిల్లలు 2 డెసిమల్ అంటే 101.52 మల్టిప్లైడ్ బై 30 ఆర్ 35 into 5 చేస్తే అందరూ కరెక్ట్గా చేస్తున్నారు. అందరూ నా దగ్గర వీడియో కూడా ఉంటుంది. అందరూ క్లియర్గా ఏం ఇబ్బంది రాకుండా ఇంగ్లీష్ 4th క్లాస్ వాళ్ళు మంచిగా చదువుతున్నారు. అది ఒక పిల్లలు కాదు, అందరూ చదువుతున్నారు.
సో మనకి అట్లా మనకి టార్గెట్ ఉండాల్సి దానికి వీడియో తీసేసి మళ్ళీ టీచర్స్కి పిలిస్తే చెప్తున్నారు మన దగ్గర మన పిల్లలు ఈ స్కూల్స్లో ఎంత మంచిగా మీరు కూడా చేయండి. కొంత టీచర్స్ చాలా కష్టపడి పని చేస్తున్నారు, మనం వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చేసి మిగతా టీచర్స్ కూడా మంచిగా అది చేస్తే మన పిల్లలు కొంచెం మంచిగా వస్తారు. ఒక ప్లేస్లో నేను చూశాను, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి పిల్లలు వస్తున్నారు. సో మన రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్ అది ఉన్నాయి, విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. దాని మీద ఎక్కువ ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఖర్చు చేస్తారు. మనకి గవర్నమెంట్లో మంచిగా ఫెసిలిటీ లేవు, తర్వాత ప్రైవేట్కి పంపిస్తారు. ఎందుకు వాళ్ళకి జీవితం దాని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనం మంచిగా ఫెసిలిటీ ఇస్తే ఇంకా పేద ప్రజలకి ఇంకా ఆల్ మిడిల్ క్లాస్కి చాలా హెల్ప్ వస్తుంది. చివరిగా ఒక విషయం చెప్పండి సార్, హాస్టల్ నిద్రలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? పిల్లలు ఏదైనా సమస్య మీతో చెప్పే ప్రయత్నం జరుగుతుంది? నేను కాశీపేటలో కూడా విజిట్ చేశాను, అది గిరిజన్ హాస్టల్లో, ఆ ట్రైబల్ హాస్టల్లో చెప్తారు. దానికి మనం పరిష్కారం కూడా చేస్తున్నాము. అదే చెప్పాను, ఫస్ట్ మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు హాస్టల్ క్రౌడెడ్గా ఉన్నాయి, నేను కూడా చూస్తున్నాను, హాస్టల్ క్రౌడెడ్గా ఉన్నాయి. కొత్త హాస్టల్ కూడా కష్టం. ఇప్పుడు దండపల్లిలో పీవీడీజీ కోసం ఒక 3 crores హాస్టల్ శాంక్షన్ అయ్యింది. జనమన్ కింద కూడా వస్తున్నాయి, జూగా కింద కూడా వస్తున్నాయి. సో అట్లా చాలా బీసీ హాస్టల్స్కి కూడా శాంక్షన్స్కి ప్రపోజల్ పంపించారు. మనం స్లోగా ఫస్ట్ ఇక్కడ బేసిక్ ఫెసిలిటీ ఏర్పాటు చేసేసి మళ్ళీ డీకంజెషన్ అట్లా చేసేసి కొంచెం టైం పడుతుంది. ఎందుకు కొంచెం ఏమైనా ఇష్యూ క్రియేట్ అయింది, దానికి సార్ట్అవుట్ చేయడానికి కొంచెం టైం, కానీ ఏమైనా ఇమీడియట్గా అడ్రస్ చేయడానికి ఇష్యూనే దానికి ఖచ్చితంగా అడ్రస్ చేస్తాము. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా దృష్టి ఉన్నాయి. మీ అందరికీ దృష్టిలో ఏమైనా వస్తే ఇమీడియట్గా పంపించండి, వీఆర్ సార్టింగ్ అవుట్. సార్తో మళ్ళీ మాట్లాడిద్దాం. ప్రస్తుతం తినేటప్పుడు ఒకసారి వాస్తవిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పిల్లలతో మాట్లాడుతున్న టైంలో, పిల్లలతో తింటున్న టైంలో ఎటువంటి సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి వచ్చాయి చూపెట్టే ప్రయత్నం. అయితే ముఖ్యంగా ఆర్టీవీ ఒక ప్రధాన ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ హాస్టళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో గతంలో కూడా మనం చూపెట్టిన తర్వాత అక్కడక్కడ కొన్ని మార్పులు జరిగినప్పటికీ 40% డైట్ ఛార్జీలు పెరిగిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏమంటున్నారు, పిల్లలు కూడా ఏమంటున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ జరుగుతుందో ఒకసారి పూర్తిగా చూపెట్టే ప్రయత్నం, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. డైట్ ఛార్జీలు పెరిగిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, పిల్లలు ఏమంటున్నారు, పిల్లలు ఏ రకమైన పిల్లలకు భోజనం అందుతుందో ఒకసారి మాట్లాడింది. తమ్ముడు ఏం పేరు? హర్షవర్ధన్. ఏం చదువుతున్నావు? 9th class. ఎట్లుంది పరిస్థితి? మంచిగా ఉన్నది. ఏమేమి పెడుతున్నావు భోజనం, ఏం చేస్తావు? మెనూలు ఉన్నట్టు పాటిస్తాను. మెనూలు అదే ఏంటి, ఏం పొద్దున జావా, రాగి జావా, టిఫిను, స్కూల్లో డిన్నర్, లంచు, సాయంత్రం స్నాక్స్ వచ్చినాక డిన్నరు, పెరుగు, 5 days గుడ్డు పెడతాను. ఇంతకుముందుకి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంతకుముందు కూడా ఇదే భోజనం పెట్టేది, ఇప్పుడు ఎట్లుంది, ఇంతకుముందు ఎట్లా? అంటే డైట్ ఛార్జీలు పెరిగినాయి, తెలుసా ఈ విషయం? పెరిగిన కానీ మంచిగా ఉంటుంది. అప్పుడు స్నాక్స్ లేకుండే, మొన్న మధ్యలో కొన్ని రోజులు, ఇప్పుడు మంచిగా ఉంటుంది, స్నాక్స్ వచ్చినాయి. సేమ్ టేస్ట్ ఉందా, టేస్ట్ ఏమన్నా మారింది? టేస్ట్ ఉన్నది, సేమ్ టేస్ట్ లేక కొద్దిగా మారింది. అంటే క్వాంటిటీ ఇస్తున్నారా? మంచిగా పెడుతుంది, రుచికరంగా ఉంటుంది. పప్పు డైలీకి ఒక రకం, కూరగాయల భోజనం, మజ్జిగ పెడుతుంది. ఎవరు తమ్మి మీద? బెల్లంపల్లి. ఏం చేస్తున్నామ్మా నాన్న? డాడీ ఆటో డ్రైవర్, మమ్మీ ఇంట్లో ఉంటుంది. బాగా కష్టపడి చదువుతున్నామా? చదువుకుంటాం. ఏమైదామని పెద్దగా అయిన తర్వాత? చదువుకో. పోలీస్. ఏంటి అంటే ఇప్పుడు డైట్ ఛార్జీలు పెరిగినాయి, అప్పుడప్పుడు అక్కడక్కడ సరిగ్గా పెడతలేరని అంటున్నారు, టేస్ట్ ఉంటలేదు అంటున్నారు. ఈ విషయం ఏమన్నా ఇక్కడ ఏమన్నా జరిగిందా? ఇక్కడ ఏం జరగాలి, అట్లా మంచిగా ఉంటాను. అన్నీ పెరిగిన కంచేది అన్నీ మంచిగా పెడతాను, మెనూ పాటిస్తాను. ఇది పరిస్థితి. పెరిగిన తర్వాత కొంత మార్పు వచ్చిందని పిల్లలు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు తమ్మి నీ పేరు? విష్ణు. ఏం చదువుతున్నావు? 9th class. ఎట్లుంది ఇంతకుముందు తిండికి ఇప్పటికి తేడా ఏంది? బాగుందా? ఏమేమి ఇస్తున్నారు అసలు? అసలు పొద్దుగాల లేస్తే రాగి జావా, మళ్ళీ పొద్దుగాల డిన్నర్, మధ్యాహ్నం అంటే స్కూల్ ఉన్న రోజు మధ్యాహ్నం భోజనం, ఇక హాలిడే ఉన్న రోజు ఇక్కడనే మధ్యాహ్నం డిన్నర్, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఇస్తారు, సాయంత్రం డిన్నర్. చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడు ఇస్తున్నారు? చికెన్ 2 times వీక్కి, బుధవారం సాయంత్రం,
సండే మధ్యాహ్నం చికెన్. మటన్ ఇవ్వట్లేదా? మటన్ లేదు, మెనూలో లేదు మటన్. ఏంటి అసలు అంటే ఇంతకుముందుకు ఇప్పటికీ తిండిలో ఏమన్నా మార్పు వచ్చిందా? నాణ్యత పెరిగిందా? లేదంటే అప్పటికి ఇట్లనే పెట్టినరు, ఇప్పుడు కూడా ఇట్లనే పెట్టినరు, జస్ట్ డబ్బులు పెరిగినాయి, ఆ డబ్బుల ప్రకారమే నడుస్తుందని అంటారు, నిజమా? లేదు, బాగుంది. బాగుందా? అప్పటికంటే ఇప్పుడు బాగుందా? పట్టిగానే అంటున్నాను. లేదు, చాలా బాగా చెప్పమన్నారు. లేదు, బాగానే ఉంది. ఏ ఊరు తమ్మి మీరు? మాది మందమారి. ఏమైందామని చదువుకున్న తర్వాత డాక్టర్. ఏంటి మరి అంటే ఇప్పుడు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏమైనా చెప్తావా? అంతే. మీ దోస్తులు మీరు అందరూ ఎంతమంది ఉన్నారు అంటే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంటే ఈ హాస్టల్ ఎంతమంది ఉంటారు అసలు? 200 మెంబర్స్. మరి లేరుగా ఇవాళ ఎటు పోయినా? ఇంటికి వెళ్ళారు. మా ఫ్రెండ్స్ 5 మెంబర్స్ రాకు. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తారు. ఒకసారి మనతో హాస్టల్ వాడనుకుంటున్నాడు, మాట్లాడదు. ఏంటన్నా డైట్ ఛార్జీలు పెరిగిన తర్వాత సార్ ఏం జరుగుతుంది? నాణ్యత ఉందా లేదా? అంతకుముందు కూడా ఇదే నాణ్యతతోటి భోజనం పెట్టిందని అంటున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అది డైట్ ఛార్జీలు పెరిగాక చాలా పర్సెంట్ మారింది. మా పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాము. రోజు పండు, రోజు ఎగ్గు, మళ్ళా తర్వాత స్నాక్స్ ఇస్తున్నాం. స్నాక్స్ పెరిగినాయి. మళ్ళీ తర్వాత క్వాంటిటీ పెరిగింది. పప్పులో మిగతా అన్నిట్లలో సేమియా, మన శనగలు, బొబ్బెర్లు, పల్లి పట్టి, నువ్వుల పట్టి, మళ్ళా కాలానుగుణంగా ఫ్రూట్స్ అన్నీ ఇస్తున్నాం సార్. మంచిగా పెరిగింది. పిల్లలు కూడా సంతోషంగా మున్పటి కంటే ఇప్పుడు 1000% కూడా పెరిగింది. మంచిగా స్కూల్కి వెళ్తుండ్రు, మంచిగా ఆరోగ్యంగా ఎదుగుతుండ్రు పిల్లలు, మంచిగా చదువుకుంటాను. మేడం గారు ఒక విషయం చెప్పండి సార్. టీచర్లు స్ట్రెంత్ లేకున్నా వచ్చినట్టు చూపెట్టి డబ్బులు డ్రా చేస్తున్నారు అని మీ పైన ఆరోపణ, అంటే టీచర్ల పైన, వార్డెన్ల పైన. దీంట్లో వాస్తవం ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఎట్లా ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఎట్లా నిర్ధారిస్తున్నారు? అట్లాంటిది ఏం లేదు సారు. అదేదో లేనిపోని మాటలు కల్పించి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందికి మేము వండి బరాబరి పెడతాం సార్. స్కూల్లో అటెండెన్స్ ఉంటుంది, ఇక్కడ అటెండెన్స్ ఉంటుంది. దాని లెక్క ప్రకారం ఎంత పిల్లలు ఉన్నారో లెక్క రాసుకొని దాని ప్రకారం క్వాంటిటీ ఇచ్చి భోజనం పెడతాం. దాని ప్రకారమే బిల్లులు చేస్తాం. కానీ వేరే ఎక్కువ ఏముండదు సార్. డైట్ ఛార్జీలు పెరిగిన తర్వాత మార్పు వచ్చిందని అంటారు. చాలా మార్పు వచ్చింది. పిల్లలు సంతోషంగా ఖుషిగా తింటున్నారు. సబ్బుల బిల్లు పెరిగినాయి, వాళ్ళకు అన్ని రకాలుగా డైట్ పెరిగింది. చాలా సంతోషకరదాయకం విషయం. ప్రభుత్వం కొన్ని మరణాలు జరిగిన తర్వాత, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అనంతరం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఎట్లుంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ అంశంలో ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు? ఆ కమిటీ అక్కడ ఎక్కడ జరిగిందో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరుగుడు అంటే అక్కడ సిబ్బంది యొక్క నిర్లక్ష్యము, అక్కడ వార్డన్ సార్ యొక్క నిర్లక్ష్యం ఉంటుంది సార్. పిల్లలకు ఇచ్చేటువంటి ఫుడ్ నాణ్యంగా ఉండాలి, అన్నము వేడివేడిగా కూరలు ఉండాలి, తాగునీరు కూడా మంచి ఆర్ఓ ప్లాంట్స్ ఉంటే నివసించే ప్రదేశాలు కూడా మంచిగా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా సిబ్బంది క్రమశిక్షణగా చేయాలి. నా పిల్లలు అన్న పట్టింపుతో వార్డన్ సిబ్బంది చేస్తే పిల్లలకు ఎటువంటి ఫుడ్ పాయిజన్ రాదు, ఎటువంటి అనారోగ్యాలు రావు, మంచిగా ఉంటాయి. పిల్లవానికి ఏమైనా ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సిబ్బంది వంట శుభ్రంగా చేయాలి, నీట్గా పాత్రలు కడగాలి, సబ్బు సరిపేసి అది అంత పాతది ఉంటే పడేయాలి. రోజు ఎవ్రీ రోజు ఫ్రెష్గా మంచిగా నీట్గా వండితే ఎటువంటి ఇది ఫుడ్ పాయిజన్స్ కావు. మీ హాస్టల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యలు కలెక్టర్ గారికి చెప్పే ప్రయత్నం చేసినరా సార్? ఇప్పటికి నేను మొన్న ఆగస్టులో వచ్చిన సార్ ఇక్కడికి. ఇంతకుముందు లక్షపేటలో చేసిన, అక్కడ 30 మంది ఉండే, నేను 100 మంది తిరిగి 100 మంది బడిబాట కార్యక్రమంలో 100 మంది స్ట్రెంత్ చేసిన 100% రిజల్ట్ తీసుకొచ్చిన సార్. అయితే గత మన డీబీసీ అధికారి వినోద్ కుమారు 100% నేను రిజల్ట్ నువ్వు 100 మంది నింపు, నీకు బెస్ట్ వాడని ఇస్తా అన్నాడు. ఇయ్యాక వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాడు. 5గురు పాస్ అయిన కాడ ఇచ్చిండు, 100 మంది పాస్ అయిన కాడ ఇవ్వలే. అప్పటి నేను డిసప్పాయింట్ అయినా సార్. పిల్లలు వేసేసే వాళ్ళను గత 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఏంది ఇక్కడ హాస్టల్ పరిస్థితి ఏంది? సౌకర్యం ఉందా? మంచినీరు ఉందా? ఇక్కడ కొంత ఇబ్బంది ఉందని అంటున్నారు, దోమలతో ఇబ్బంది ఉన్నదని అంటున్నారు, వైట్ నీళ్ళు వస్తున్నాయి. ఏంది అసలు
ఇక్కడ ఇక్కడ ఇటువంటి సమస్యలు ఏం లేవు సారు. అయితే కొంచెం లాట్రిన్ బాత్రూమ్స్ రిపేర్లో ఉన్నాయి. సార్కు నేను ఇక విన్నవించుకుందామని అనుకున్నా. రేపు సార్కు విన్నవిస్తాను. మరి అది ఆర్ఓ ప్లాంట్ నేను రిపేర్ చేయించిన వచ్చినాక మొన్ననే 1 month అవుతుంది. వాటర్ ప్లాంట్ మంచిగా నడుస్తుంది. ఇంకా చలికాలంలో వేడి నీళ్ళు ఉంటాయి. అది అంతా సోలార్ మాకు లేదు, అది వేరే హాస్టల్కి ఉంటాయి. కలెక్టర్ సాబ్ చెప్పినావా ఈ విషయం, అంటే సమస్యలు ఉన్నాయని సార్కి చెప్పే ప్రయత్నం జరిగింది సార్? నేను ఇప్పుడు మళ్ళీ మేము అన్ని ఏమేమి అవసరం ఉన్నాయో పిల్లలకు ఇంకా కొంచెం మంచిగా అధునాతంగా పరిశుభ్రంగా నీట్గా వాళ్ళకు కష్టాలు లేకుండా చూసుకోవడానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో నేను రాసుకున్నా. అవన్నీ రాసుకొని సార్కు మా పెద్ద సార్ ద్వారా సార్కు విన్నవిస్తాను. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది పరిస్థితి. సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెబుతున్న పరిస్థితి. విద్యార్థులు నాణ్యమైన భోజనం, డైట్ ఛార్జీలు పెరిగిన తర్వాత వస్తున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది హాస్టల్లో ఉన్న విద్యార్థుల హాజరేసి డబ్బులు కూడా డ్రా చేస్తున్నా అది ఎక్కడో జరుగుతుంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్కూళ్ళలో హాజరు ఉంటుంది, అదేవిధంగా హాస్టల్లో కూడా హాజరు పట్టుకుంటుంది. ఇప్పుడు అంతా ఆ స్క్రూటినీ నడుస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జిల్లా కలెక్టర్ ఒక విషయం చెబుతున్నారు, ఒకవేళ తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వివరాలు విద్యార్థులతో మాట్లాడుతుంది. ఏంటమ్మా ఎట్లుంది పరిస్థితి? బాగుంది ఫుడ్ వీళ్ళు అన్ని మంచిగా మెనూ ప్రకారం. ఎవరు మీరు? మా శివారం జయపూర్ మండల్. ఏం చదువుతున్నాం? 10th class. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. మెను అంటే డైట్ ఛార్జీలు పెరిగిన తర్వాత తిండి ఏమేమి పెడుతున్నారు? సోమవారం రోజు ఏమి ఇవ్వాలి, మంగళవారం రోజు ఏమి ఇవ్వాలి, బుధవారం అంటే వారం రోజులు ఏమేమి ఇస్తున్నారు సార్? స్నాక్స్ అన్న చికెన్, స్నాక్స్ శనగలు, పల్లిపట్టి, బిస్కెట్స్. ఏంటి ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏం లేదు. ఏంటి అసలు అంటే ఏమేమి ఇస్తున్నారు, ఎట్లా చూసుకుంటున్నారు? తిండి నాణ్యత పెరిగిందా? అంటే డైట్ ఛార్జ్ 40% పెరిగింది. ఏంటి అసలు? మెనూ ప్రకారం పెడతారు స్నాక్స్. ఏమైనా సమస్యలు ఉన్నాయి ఈ హాస్టల్లో? సమస్యలు అంటే ఏం లేదు. మొన్నటి దాకా తాగునీరు సరిగ్గా లేకుండే, ఇప్పుడు బాత్రూమ్ సరిగ్గా లేకుండే. ఏమైనా చెప్పినా సార్కి చెప్పినా? కలెక్టర్ సార్ మీతో ఈరోజు కలెక్టర్ సార్ ఉంటాడు, మీతో మాట్లాడతారు, మీతో కలుస్తారు, చెప్పిన విషయం ఇప్పటి వరకు అయితే ఓకే కదా. సమస్య ఏదన్నా ఉంటే చెప్పినరా చెప్పలేదు సార్? సమీక్ష అనేది ఏం లేదు, సమీక్ష అనేది ఏం లేదు. మాకైతే అన్నీ ఓకే, బాగున్నాయి. ఏం పెడతాను? శ్రీజన్. ఏంటిది హాస్టల్లో పరిస్థితి? ఏమేమి బాగుంటుంది. ఏం చదువుతున్నాను? 10th class. ఎవరు? బీరెల్లి చెన్నూరు దగ్గర. ఏం చదువుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హాస్టల్లో చదువుతున్నావు? 5th నుండి. అంతకుముందు ఈ హాస్టల్ పరిస్థితి ఏంది, ఇప్పుడు హాస్టల్ పరిస్థితి? అప్పుడు తాగునీరు మంచిగా లేకుండా ఇప్పుడు ఓకే అండి, మినరల్ వాటర్ ఇష్టం. ఇప్పుడు ఈ సమస్యల మీద ఆ డార్మెంటరీ కానీ, అటు పక్కన బాత్రూమ్స్ కానీ, ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయాలు సార్కి చెప్పినరా కరెక్ట్ సార్? ఇప్పుడు మంచిగా అవుతాను బాత్రూమ్ కూడా. అప్పుడు మంచిగా లేకుండే, ట్యాపులు లేకుండే, అంత అంగడంగడు. ఇప్పుడు ఓకే. ఫిల్టర్ లేకుండే, ఫిల్టర్ కూడా ఓకే. ఇది పరిస్థితి. విద్యార్థులు ఇప్పుడు కొంత మెరుగుపడింది. డైట్ ఛార్జీలు పెరిగిన తర్వాత సౌకర్యాలు కూడా బాగున్నాయి. మౌలిక వసతుల కోసం కూడా ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా చొరవ తీసుకున్నాడని చెబుతున్న పరిస్థితి అన్నమాట. పెరిగిన డైట్ ఛార్జీల తర్వాత విద్యార్థులకు అన్నం వడ్డిస్తున్న కుక్కులు కావచ్చు, హెల్పర్లు కావచ్చు ఉన్నారు మనతోటి, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. అసలు అంతకుముందు ఇప్పుడు పరిస్థితి ఏంది? నిజంగానే నాణ్యమైన తిండి పెడుతున్నారా, లేకపోతే అధికారులు వచ్చిన తర్వాత నాణ్యమైన తిండి పెడుతున్నారా? అధికారులు ఇప్పుడు కొత్తగా హాస్టల్ నిద్ర అంటే ప్రభుత్వం ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ అనంతరం కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి, మనతో పాటు తీసుకున్న తర్వాత అధికారులే నేరుగా హాస్టల్లోకి వెళ్తున్నారు, నిద్రిస్తున్నారు. అటు ఆసిఫాబాద్ కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, ఇప్పటికే మొదలుపెట్టింది. అటు ఆదిలాబాద్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం, అసలు ఎట్లుంది ఏంటి పరిస్థితి అని తెలుసుకుందాం. అమ్మ ఏం పేరు? నా పేరు కోలకానేశ్వరి.
నేను 7 నెలలు అవుతుంది వచ్చి ట్రాన్స్ఫర్లో వచ్చిన. ఎక్కడ చేసినావు ఇంతకుముందు? ఇంతకుముందు గర్ల్స్లో చేసిన. మంచి భోజనం అందిస్తున్నాయి ఇక్కడ కూడా. ఏందమ్మా అంటే ఆ హాస్టల్లో డైట్ ఛార్జీలు ఇప్పుడు పెరిగినాయి, అంతకుముందు ఇప్పుడు ఏం మార్పులు ఉన్నాయి ఏంది? మీరైతే దగ్గరుండి చూడాలి, కూరగాయలు కొయ్యాలి, అన్నం వండాలి, బియ్యం వేయాలి, ఒక లెక్క ఉంటుంది. ఏంటి ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు? బాగానే ఉన్నది, మంచిగానే ఉంటాయి ఇక్కడ వంటలు బాగానే ఉంటాయి. బాగానే చేస్తాం, మేము కడుగుతాం, కోస్తాం, చేస్తాం. ఎప్పుడు చేసేలాగా అలాగనే చేస్తాం. అంతకుముందు కంటే ఇప్పుడు అన్నంలో మార్పు వచ్చింది, నాణ్యమైన భోజనం పెడుతున్నారు, నిజమేనా? అన్నంలో మార్పు ఏం లేదు, బరాబరే ఉన్నది, మంచి భోజనం. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. అంతకుముందు అంటే నేనైతే 7 నెలలు వచ్చి అంతే. నేను వచ్చిన కానీ ఎక్కడైనా ఇదే కుక్ మెయిన్ కుక్ ఎక్కడైనా ఇదే భోజనం మంచిగా అందిస్తాం. పిల్లలకు బాగానే తింటారు, మంచిగా ఉంటారు పిల్లలు కూడా. ఏంటి అసలు ఏమేమి చేస్తారు, ఎట్లా ఇస్తారు చెప్పండి ఒకసారి. మీరు వస్తారు, వచ్చిన తర్వాత ఏం స్టార్ట్ చేస్తారు, ఎట్లా స్టార్ట్ చేస్తారు? వచ్చిన తర్వాత అంతకుముందు వార్డెన్ సార్ 10 మందికి ఇచ్చేది, 20 మందికి పెట్టేది, ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అట్లాంటి పరిస్థితి ఏమి లేదు, బాగానే ఇస్తాడు వార్డెన్ సారు, మంచిగానే చేస్తాం. నిజం చెప్పాలి, నిజమే చెప్తున్నా, నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పా నేను. అట్లాంటి ఆలోచన నాకు లేదు. నేను ఎందుకంటే చెప్పాలి కదా, మేము అడుగుతాం, సార్ ఇస్తాడు, పెడతాం. ఈ రోజు కలెక్టర్ సాబ్ వచ్చిండు మీ హాస్టల్కు, వచ్చిన తర్వాత ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు అని ఏం లేదు, రొటీన్గా పెట్టినట్టే పెడుతున్నాం మేము. పిల్లల్ని అడగండి కావలిస్తే. అయితే ఇది పరిస్థితి. మనం ఒకసారి చూపెట్టచ్చు నేరుగా, అంటే అన్నం కూడా కొంత సిస్టమేటిక్గా ఇది చేస్తున్న పరిస్థితి. ఇట్లా ఓవరాల్ హాస్టల్లో ఈ పరిస్థితి ఉందని, ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్. కొమరం భీం అయితే ఇంకా చాలా టఫెస్ట్ డిస్టిక్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఆదివాసీ పిల్లలు ఆ జిల్లాలో చదువుతున్నారు. ఇంతకుముందు కూడా వరుస ఇన్సిడెంట్లు అక్కడ జరిగిన పరిస్థితి. అయితే అక్కడ కూడా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే నేరుగా హాస్టల్లోకి వెళ్ళడం, వారితో మమేకం కావడం, అక్కడే భోజనం చేయడం అనేది ఇట్లా జరుగుతుంది. అయితే ఒకసారి మనం వీరితో కూడా మాట్లాడిద్దాం. వీళ్ళ వల్ల వాస్తవికాలు తెలుస్తాయి, అంటే ఏ విధంగా ఉంది, కూరగాయల క్వాంటిటీ ఏంది, ఆ పప్పు క్వాంటిటీ ఏంది, ఏ విధంగా ఇస్తున్నారు, అంతకుముందు ఏందా, ఇటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి వీరితో మాట్లాడదాం. ఏందక్క, ఏం పేరు నీ పేరు? రజిత సార్. ఎట్లుంది అక్క ఇంతకుముందు పరిస్థితి? ఇప్పుడు 40% పెరిగిందని గవర్నమెంట్ చెప్తాను. మెనూ ప్రకారం అన్నీ పెడతాం సార్, అన్నీ ఇస్తారు సార్, కరెక్ట్ పిల్లల్ని బట్టి ఇస్తారు. కరెక్ట్ మామూలు పప్పు, ఉట్టి నీళ్ళు లేదు సార్, ఇలాంటి ఎప్పుడు లేవు సార్. నేను సంవత్సరంన్నర అవుతుంది, పిల్లలను కూడా తెలుసుకోండి. అప్పటి నుండి ఇక్కడ అయితే ఫుడ్ లోపం లేదు. ఇక్కడ నేను ఓవరాల్ గా చెప్తున్నా, ఇటువంటి పరిస్థితి మీరు లేదు సార్, క్యాచ్ చేయలేదు సార్, ఇంతవరకు క్యాచ్ చేయలేదు. అంటే డైట్ ఛార్జీలు పెరిగినాయి, 40% పెరిగిన తర్వాత ఇంకా మంచి భోజనం పెట్టాలని ప్రభుత్వం. ఇప్పుడు అది జరుగుతుందా? జరుగుతుంది సార్. ఏందమ్మా ఎట్లా మీరేంటి కామాటి సార్. ఏం చేయాలి మీరు? మేము కూరగాయలు కట్ చేయడం, అన్నీ క్లీనింగ్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం అన్నీ. ఎట్లుందమ్మా అంటే ఇంతకుముందు పిల్లలు 200 మంది పిల్లలు ఉంటే 200 మంది పిల్లలు అటెండెన్స్ చేసి డబ్బులు డ్రా చేసేదని ఒక ప్రచారం ఉన్నది. ఇప్పుడు 200 మంది పిల్లలు ఉంటే అంతకే మీరు అంటున్నారా, లేదంటే 50 మందికి అంటున్నారా, ఏంటి అసలు? 200 మందికి అంటున్నాం సార్, ఉంటున్నారు పిల్లలు, కానీ ఇప్పుడు అకౌంట్ల కోసం లేకపోతే ఉన్నంత పిల్లలకి చేస్తున్నాం. ఇప్పుడు ఏం కూర అండి ఈరోజు? ఏమేమండి? ఆలుగడ్డ, వంకాయ, సాంబార్, ఎగ్గు, పెరుగు అన్నీ చేసి. మెనూ ప్రకారం ఏమేమి ఇవ్వాలి అసలు? మెనూ ప్రకారం చికెన్, ఇడ్లీ, మార్నింగ్ రాగి మాటు. అంటే ఇంతకుముందుకు ఇప్పటికి ఏమన్నా మార్పు వచ్చిందా? ఇప్పుడు మా ఫుడ్ మారింది సార్, దాని ప్రకారం మళ్ళీ పెడుతున్నాం. అప్పుడు ఉన్న ప్రకారం అప్పుడు పెట్టినాం, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు సేమ్ మెనూ ప్రకారం ఏది మిస్ కాకుండా పెడుతున్నాం సార్, స్నాక్స్ అన్నీ. ఇది పరిస్థితి. అయితే మెనూ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం అని చెప్తున్నాం. అమ్మ ఏం పేరు? తిరుమల. ఏం పెడుతుంది మీది? ఏందమ్మా ఇక్కడ పాత కుక్కు కుక్క? నేను కుక్క, మీరు? లేదు, ప్రైవేట్, కొత్తగానే వచ్చిన నేను. ఎట్లుందమ్మా? బాగానే ఉంది సార్. ఇంతకుముందు లెక్క ఇప్పుడుందా, మారిందా? లేదు, అంతా ఓకే, అప్పట్లాగానే ఉంది, బాగానే ఉంది. పిల్లల దగ్గర నుంచి రెస్పాన్స్ ఉందా? లేదు, మంచిగా మంచిగా. ఇది పరిస్థితి బాగుంది, మారింది అని చెప్తున్న పరిస్థితి.
అమ్మ ఏం పేరు? మహమూద్ సార్. ఎక్కడమ్మా? అది ఇక్కడనే, నేను భీమారావు నుంచి ట్రాన్స్ఫర్ వస్తున్నా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? నేను 5-6 నెలలు అవుతుంది. పోయిన సంవత్సరం సర్వీస్ ఎప్పటి నుంచి ఉన్నావు? నాది 30 సంవత్సరం సర్వీస్. 30 సంవత్సరాల నుంచి ఉన్నావు. చెప్పమ్మా, 30 సంవత్సరాలకు ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? ఏంది అసలు? వచ్చింది సార్, మార్పు వచ్చింది. మినిమం ప్రకారం ఇస్తాను సార్, మంచిగా ఇస్తాను. వాడన్లు సగం దాచుకుంటారు. లేదు సార్, సార్ ఇటువంటిది ఉన్నది? లేదు సార్, లేదు, మంచిగా ఇస్తాను సార్. నిజం చెప్పాలి. నిజం సార్, నిజం సార్. నువ్వు చెప్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. నిజమే సార్. కలెక్టర్ సార్ వస్తాడు, ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు లేదు సార్, చెప్పాలి. మాకేం లేదు సార్ ఇబ్బంది. మంచిగా ఇస్తాను సార్, మంచిగా ఇస్తాను సార్. ఏమేమి ఇస్తున్నారమ్మా? ఏమేమి ఇస్తున్నారు పిల్లలకు? పిల్లలకు అరటిపండు, పల్లిపట్టి, బిస్కెట్లు, ఉప్మా, ఇవన్నీ జావా ఇవన్నీ ఇస్తాను సార్. పాత ప్రభుత్వం కూడా ఇది అంత ఇచ్చింది కదమ్మా. ఇప్పుడు ఈ మినిమం ప్రకారం అన్ని ఇస్తాను సార్. కొత్త మినిమం ఇస్తాను. కొత్త మినిమం ప్రకారం ఇస్తాను, అన్ని ఇస్తాను. ఏంది ఈ ప్రభుత్వం ఇంత చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రజల డబ్బులే. విద్యార్థులకు ఏం చెప్తావు? పెద్దమ్మను ఏం చెప్తాను? పిల్లలకు మంచిగా చదువుకోవాలని చెప్తావు? చెప్తాను సార్, చెప్తా. బడికి పోవాలని చెప్తాను నేను. రోజు హాస్టల్ ఉండదు, స్కూల్కి పోవాలని చెప్తాను సార్, చెప్తాను నేను. అయితే ఇది పరిస్థితి. కొంత మార్పు అయితే పెరిగిన మెను తర్వాత వచ్చిందని చెప్తున్న పరిస్థితి. కలెక్టర్లు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ సీరియస్ తీసుకుంటే పిల్లల భవిష్యత్తు మారే అవకాశం ఉంటుంది. ఎంతోమంది టీచర్లు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నాయకులను తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ విధమైన వాతావరణంతో పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఓ ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని ఎక్కడి వరకు పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అధికారులు కూడా చేయాలి. ముఖ్యంగా హాస్టల్ వార్డెన్లు కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపాలి. టీచర్లు వచ్చేవాళ్ళు వచ్చామా, చెప్పామా, పోయామా అనే విధంగా కాకుండా పిల్లలకు అంకిత భావంతో చెప్పినప్పుడే ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడా ఫలిస్తుంది. దీనికి అనుగుణంగా ఓవరాల్గా పిల్లలు కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓవరాల్గా హాస్టల్లో పరిస్థితి, వేల సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న హాస్టల్లో, అది ఎస్టీ హాస్టల్ కావచ్చు, బీసీ కావచ్చు, ఇటు ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఈ హాస్టళ్లలో కొంత సమూల మార్పు కోసం జిల్లా కలెక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది అటు ఆదిలాబాద్ కలెక్టర్ కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. ఈ ప్రయత్నం ఎక్కడి దాకా ఫలిస్తుందో వేచి చూడవలసింది. కెమెరాపర్సన్ సుమంత్, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.